ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద ఎంఆర్పీఎస్ మాదిగ దండోర జెండాను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు పేర్ల ఏలేషియో మాదిగతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. మందకృష్ణ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమాన్ని నడిపారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టాయని తెలిపారు. అది రావట్లేదు. ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించి 31 సంవత్సరం అవుతుంది. ఇదే తారీఖున కృష్ణమాది గారి బర్త్డే కూడా. ఈ 31 సంవత్సరం కూడా అల్పెరగని పోరాటం చేసి ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఆయన యవ్వనం అంతా కలిపి 31 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు పోరాటంలోనే ఉన్నాడు. సో ఆ పోరాటం ద్వారా ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. సో దాన్ని సాధించుకునే క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని అండగా ఉండడం వల్ల ఇది సాధించుకోగలిగాం. అదే ఆ నాయకులందరినీ పిలుచుకొని ఈరోజు మా జెండా పండగలాగా ఏబిసిడి వర్గీకరణ జరిగిన ప్రారంభమైన తేదీని మేము గుర్తుగా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. కాబట్టి ఆ సహకరించిన క్రమంలో వాళ్ళందరి అభినందనలు తీసుకొని వాళ్ళందరూ సన్మానాలు చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్స్ సాధించుకున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారు 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, అలాగే ఈరోజు గౌరవ గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్ఏసీ గారి పిలుపు మేరకు కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానం ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఈ స్థానిక ఉన్నటువంటి పెద్దలు కూడా రావడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి పూలమాలలు వేసి, అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎంఆర్పిఎస్ జెండా ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఎల్ఏసీ గారి చేతుల మీదుగా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఎగరవేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవానికి పిచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అన్న తల్లి గోవిందరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియాకి మరియు మందకృష్ణ మాదిగ గారి పక్షాన సామాజిక నమస్కారాలు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994 జూలై 7న మొదలైతే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అయితే, వెనకుండి దాంట్లో పోరాటాలు చేసింది మాదిగ జాతి అయితే, మీ 30 సంవత్సరాల ఉద్యమాలు అన్నగారు ఏ పిలుపునిచ్చినా కూడా అది వనరుల రూపంలో కానివ్వండి, వాహనాల రూపంలో కానివ్వండి, ఇతరితర రూపాల్లో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 30 సంవత్సరాలుగా అండదండలుగా ఉంది మిగతా సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అందరికీ కూడా అంకితం చేస్తున్నట్టు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తెలుపుతూ ఉన్నారు. అలాగే చూసుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ జరిగిందంటే అది ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో తేవడం వల్ల